Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 71. నేను మీకోసమే, మీ క్షమాపణ కోసమే కష్టపడుతున్నా కదా అని ఏడుపు మొహం వేసుకోగానే, ఏంటి కష్టపడుతున్నావా? నా కోసం నువ్వేమైనా రాళ్ళు కొట్టావా? కట్టల మోపు ఎత్తుకొచ్చావా? లేకపోతే కటిక నేల మీద భోజనం చేశావా? అని సర్కాస్టిక్‌గా అడిగిన కర్ణ వైపు చూసి, అంటే ఇవన్నీ చేస్తే మీరు నన్ను క్షమిస్తారా? అని అడిగింది దక్ష. కరుణ అసహనంగా దక్ష వైపు చూస్తూ లుక్ నా ఫీలింగ్స్‌ని ఇన్సల్ట్ చేసి నేనేదో నా అవసరం కోసం నీతో గేమ్స్ ప్లే చేస్తున్నాను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చి గేమ్స్ అన్నీ ప్లే చేస్తున్నావు? నా గురించి ఎవరో బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు అంతేగా? అనగానే దక్ష బాధగా అతని వైపు చూస్తూ ఉంటే, అంటే ఒకరు విడమర్చి అర్థమయ్యేలా చెప్తే తప్ప నీకంటూ సొంత ఆలోచన ఉండదా? అని అడిగాడు. అది కాదండి అంటూ ఉంటే డోంట్ టాక్ బ్యాక్ అని కర్ణ సీరియస్ అయ్యేసరికి దక్ష ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఉంటే, నిన్ను అప్రోచ్ అయింది నేను కాబట్టి డెసిషన్ నీకే వదిలేశాను. యువర్ విష్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్ యూ అన్నాడు కర్ణ. నన్ను అంతలా ప్రేమించి 3 ఏళ్ల తర్వాత కలిసిన నన్ను మర్చిపోకుండా దక్కించుకున్నారే ఆ ప్రేమతో నన్ను క్షమించలేరా అని అడిగింది. నిన్ను క్షమించాలి అని నాకున్నా, నీ చంచలత్వం నన్ను క్షమించనివ్వకుండా చేస్తుంటే, నాకు నిన్ను ఫర్గివ్ చేయాలి అనిపించట్లేదు. దక్ష యూ హ్యావ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ అనగానే దక్ష ఆశ్చర్యంగా చూస్తుంటే, అవేంటో తెలుసా? నీకంటూ సొంత ఆలోచన లేకపోవడం, ప్రేమకి, మోసానికి డిఫరెన్స్ తెలుసుకోలేకపోవడం. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ పోగొట్టుకున్న రోజే యూ విల్ బీ పర్ఫెక్ట్ వుమెన్ అన్నాడు. నా తింగరితనం మీకు తెలుసు. నాకు ఆలోచనా శక్తి లేదని మీకు తెలుసు. అయినా కూడా ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటేనే నన్ను క్షమిస్తానని అంటున్నారు. మరేం చూసి ప్రేమించారు అనగానే, ఆ చెరువు పూడ్చొద్దు అని కన్నీళ్లు పెట్టుకుని అంతమందిలో భయం లేకుండా బ్రతిమాలావు చూడు. అక్కడ నేను మెచ్యూరిటీ నచ్చి ప్రేమించాను. ఇప్పుడు అది నాకు కనిపించట్లేదు. ఐ యామ్ మ్యాడ్ అబౌట్ యూ. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నాడు. అతని మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మౌనంగా బాల్కనీకి ఆమె వెళ్తున్న వైపే చూస్తూ, ఆమె తను ఎదురుగా ఉంటే మెల్ట్ అవ్వకుండా ఆమెని ఆపే ప్రయత్నం కూడా చేయకుండా నిలబడిపోయాడు కర్ణ. అతను బాల్కనీకి వెళ్ళేసరికి చిన్నపిల్లలాగా మోచేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది దక్ష. నన్ను క్షమించలేదని ఏడుస్తూ కూర్చున్న దక్షతో మాట్లాడబోతూ ఉంటేనే మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ చేతిలోకి తీసుకున్న కర్ణ వాట్ అని అరుస్తూ వెంటనే నువ్విక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి అని కోపంగా చెప్పి కర్ణ డ్రెస్ మార్చుకుని కార్ తీసుకుని బయలుదేరిపోయాడు. కర్ణ వెహికల్ ఇంకా మోహన్ రామ వెహికల్ ఒకేసారి పోలీస్ స్టేషన్‌లోకి రావడంతో చూసావా ఆ అమ్మాయి కోసం మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయావే. ఆ అమ్మాయి అన్న నా పరువు తీయడానికి ప్రయత్నించాడని మోహన్ రామ అరవడంతో తండ్రిని ఏమాత్రం పట్టించుకోకుండా స్టేషన్‌లోకి వెళ్ళేసరికి నవీన్ ఆ పక్కనే మరొక చైర్‌లో కూర్చుని ఉండడంతో రండి సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నానని అన్నాడు ఇన్స్‌పెక్టర్. వాట్ హ్యాపెండ్ అని చిన్నగా మాట్లాడిన బేస్ వాయిస్‌లో కర్ణ అడిగేసరికి, సార్ మీరు ముందు కూర్చోండి ముఖ్యమైన విషయం. ఇలా హడావిడిగా మాట్లాడుకోలేమని ఇన్స్‌పెక్టర్ రిక్వెస్ట్ చేయడంతో వెళ్లి తల్లి, కొడుకు కూర్చున్నారు. బయట జనాల వాళ్ళ హడావిడి కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళక్కడికి వస్తున్నంత సేపు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, బిజినెస్ క్లయింట్స్ అందరూ ఫోన్ చేసి, ఏంటి మీ సంగవి ఇలా చేసిందని అడుగుతుంటే, అవన్నీ విని విని అప్పటికే విసిగిపోయారు మోహన్ ఇంకా శాంభవి.
దానికి తోడు నవీన్ కనిపించేసరికి ఆవిడ కోపం పెరిగిపోతుంటే, కర్ణ అంత జరిగినా కూడా అక్కకి కాకుండా ఎవరో పరాయి వ్యక్తికి సపోర్ట్ చేయడం ఆవిడ రుచించక, "నీకింకా కొద్దిగా కూడా జ్ఞానం రాలేదా? మన ఇంటి పరువు తీశాడురా వాడు. ఇంకా నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావని" అరిచింది శాంభవి. "మేడం, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. అసలు ఏమైందో ఏంటో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే గానీ ఇష్యూ క్లియర్‌గా అర్థం అవ్వదు. ఆవేశపడి మీరు తొందరపడకండి" అని ఇన్స్‌పెక్టర్ కూడా సీరియస్‌గానే రిక్వెస్ట్ చేయడంతో తప్పక వెళ్లి మౌనంగా కూర్చుంది. "మిస్టర్ నవీన్, మీరొకసారి ఇలా రండి" అని ఇన్స్‌పెక్టర్ పిలవడంతో లేచి అక్కడికి వెళ్ళాడు. "మీరు అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. పైగా ఆవిడేం చెప్తే ఆ మాట వింటారని మంచి ఎంప్లాయ్ అని అకాడమీలో అందరూ చెప్తున్నారు. అలాంటి మీరు వాళ్ళ పరువు తీయడం ఏంటి" అని అడగడంతో అసలక్కడేం జరిగిందో కూడా తెలీదు. మీడియా వాళ్ళు వాళ్ళకి తోచిందేదో వాళ్ళు రాసుకుంటారు. అలాంటిది నేను తప్పు చేశానని మీరెలా అనుకుంటారు? ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంక నేనెందుకు ఊరుకోవాలి? జరిగింది నేను మీడియా వాళ్ళకి చెప్తానని. తను మంచివాడు కాదని అనవసరంగా ఫ్రెండ్‌షిప్ చేయొద్దని చెప్పినా కూడా సంఘవి ఫ్రెండ్‌షిప్ చేసి ఈరోజు ఇలా పరువు పోగొట్టుకుందని ఛానల్ అందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో జరిగిందంతా జనాలకి తెలిసింది. కర్ణ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. దక్ష కూడా ఇంటికి వెళ్ళి, రక్ష సోషల్ మీడియాలో చూపించిన ఆ క్లిప్పింగ్ చూస్తూ "అన్నయ్య ఎందుకు ఈ విషయం చెప్పాడు" అనగానే, "నీకసలు బుద్ధుందా? వాళ్ళు నిన్ను అంతలా బాధపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తే అన్నయ్య ఎందుకలా చేశాడని ఫీలవుతున్నావా?" అని అంది రక్ష కోపంగా. నిజమే, నేను ఒప్పుకున్నాను. నన్ను ఆయన దగ్గర నుంచి దూరం చేయడానికి వాళ్ళలా బిహేవ్ చేశారు కానీ, వాళ్ళు చేసినట్టుగా మనము చేస్తే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని దక్ష అనగానే, డిఫరెన్స్ ఏంటి అని నువ్వంటున్నావు? చాలా అంతరాలు డిఫరెన్స్ ఉందని వాళ్ళు చూపించారు. సో, ఇక్కడ నువ్వు నోరు మూసుకో. అన్నయ్య ఆ విషయం బయట పెట్టకపోతే ఈ గొడవ ఇంత ఈజీగా సాల్వ్ అయిపోయేదా? అన్నయ్య తెలియకుండానే తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు అంది. దక్ష ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడంతో, "అక్క, నువ్వు మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మేమే కాదు, ఈవెన్ కర్ణ బావగారు కూడా క్షమించారు. ఆయన ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు చూసావు కదా! ఆయనకి తన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది" అంది. దీక్షిత ఆ న్యూస్ చూసి క్లాప్స్ కొడుతూ సోఫాలో దొర్లుతూ ఉంటే, "అంత హ్యాపీ న్యూస్ ఏముందని అంతలా ఎగురుతున్నావని" విరాట్ కూడా న్యూస్ చూసి, "ఒసేయ్, అక్కడ అంత దారుణం జరిగిపోతుంటే నువ్వేంటో ఏదో కామెడీ సీన్ చూసినట్టు డాన్స్ చేస్తున్నావు" అనగానే, "అవును, అది నాకు కామెడీ సీన్ మాత్రమే. లేకపోతే మా చెల్లెల్ని ఎంత పిచ్చిదాన్ని చేశారో. ఇప్పుడు తిక్క కుదిరింది. పైగా కర్ణకారు సపోర్ట్ చేస్తారని అనుకున్నాను గానీ, ఆయన మొహంలోనే తెలుస్తోంది. వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకుంటే ఆయనకి ఎంత చిరాకుగా ఉందో. కానీ మా అన్నయ్య మాత్రం కేక్ అంటే కేక. మా అన్నయ్య గొప్ప అమాయకుడు లేడు అనుకున్నాను కానీ, భలే ఝలకిచ్చాడు" అని దీక్షిత నవ్వుతూ ఉంటే, ఏంటో అని నిట్టూరుస్తూ కర్ణకి ఫోన్ చేశాడు విరాట్. అప్పుడే మ్యాన్షన్‌లోకి ఎంటర్ అయ్యి కారు దిగబోతున్న కర్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేయడంతో, "కండిషన్ ఏంట్రా? ఇంటి దగ్గర ఛానల్ వాళ్ళున్నారా?" అనగానే, "లేదు, ఇక్కడికొస్తే నేను వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తానో వాళ్ళకి తెలుసు కదా! సో, ఇక్కడికి రాలేదు. ఉంటే గింటే ఆ ఇంటి దగ్గర ఉండొచ్చు" అనగానే, "అయ్యో! మరి ఇంట్లో బామ్మగారు, స్నేహ మాత్రమే ఉన్నారు కదా! మీ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళేలోపు వీళ్ళు వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి?" అనగానే, "నీకు మా నాని సంగతి, స్నేహ సంగతి తెలీదులే. వాళ్ళే రివర్స్‌లో ఆడుకుంటారు. నాకు వాళ్ళ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. నువ్వు టెన్షన్ పడకు" అన్నాడు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.